హాయ్ అండి అందరికీ. మీకు మీ ఫ్యామిలీలో ఉండే అందరికీ శివరాత్రి శుభాకాంక్షలండి. ఈరోజు బియ్యంతో లడ్డూలు చేసుకుందామండి. ఒక కప్పు వరకు బియ్యం తీసుకొని అదే కప్పుతో సగం కప్పు వరకు పుట్నాల పప్పు తీసుకొని అవి మంచి వాసన వచ్చే వరకు వేపుకోవాలండి. వేపుకున్నాక సైడ్కి తీసి పెట్టుకొని కొన్ని పల్లీలు కొన్ని నల్ల నువ్వులు వేపుకొని తర్వాత మనం వేపుకున్న బియ్యాన్ని పుట్నాల పప్పుని నైస్గా మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నాక పౌడర్ లాగా వేరే గిన్నెలోకి వేసుకొని తర్వాత మనం వేపుకున్న పల్లీలు పొట్ట తీసుకొని నువ్వులు కూడా వేసుకొని దాన్ని మంచిగా కలుపుకోవాలండి. మనం బియ్యం తీసుకొని ఉంటాం కదా, అదే కప్పుతో దాని నిండా బెల్లం వేసుకొని సగం కప్పు నీళ్ళు వేసుకొని బెల్లాన్ని మంచిగా కరిగించుకోవాలండి. పాకం రావాల్సిన అవసరం ఏం లేదు. దాన్ని మంచిగా కరిగించుకున్నాక ఒకే కప్పుతోనే మెజర్మెంట్ తీసుకోండి. తర్వాత పాకాన్ని వడబోసుకొని మనం పౌడర్ చేసుకుంటాం కదా, దాంట్లోకి పాకాన్ని వేసుకొని దాన్ని మంచిగా కలుపుకొని కొంచెం వేడి మీద ఉండగానే ఏ సైజులో కావాలో ఆ సైజులో లడ్డూలు చుట్టుకుంటే బియ్యం లడ్డూలు రెడీ అయిపోతుందండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.